హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చూసాం కదా. సో ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మీ బీఎడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. స్కోప్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అండ్ యూజ్డ్ ఇన్ మెనీ కంట్రీస్. సో ఇంగ్లీష్ అనేది చాలా ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ అనమాట. అండ్ చాలా కంట్రీస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాట్లాడతారు. నెక్స్ట్, ఇట్ సర్వ్స్ యాజ్ ఎ కామన్ లాంగ్వేజ్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ డిప్లొమసీ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్కి, ఎడ్యుకేషన్కి, సైన్స్కి అండ్ డిప్లొమసీ డిఫరెంట్ ప్రొఫెషన్స్కి ఒక కామన్ లాంగ్వేజ్ లాగా ఉంది. నెక్స్ట్, many companies encourage their employees to sharpen their language skills through training. సో చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేసి లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తారు. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఇంక్లూడింగ్ టెక్నాలజీ, మెడిసిన్, లా అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఈ ఫీల్డ్స్ అన్నిట్లో ఇంగ్లీష్ అనేది యూజ్ చేస్తారు అండ్ ఇంకా చాలా ఫీల్డ్స్లో ఇంగ్లీష్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఇంగ్లీష్ ఎనేబుల్స్ పీపుల్ టు కనెక్ట్ విత్ అదర్స్ వరల్డ్ వైడ్. సో ప్రపంచవ్యాప్తంగా వేరే వాళ్ళతో ఎవరితో అయినా సరే కనెక్ట్ అవ్వడానికి ఇంగ్లీష్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, లెర్నింగ్ ఇంగ్లీష్ హెల్ప్స్ ఇన్ డ్రాఫ్టింగ్ టెక్నికల్లీ కరెక్ట్ లెటర్స్ అండ్ రిపోర్ట్స్. ప్రాపర్ లెటర్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ చేయాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. From the time the British set their feet on Indian soil, English language has been holding a unique position in India. సో బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన ఇండియాలో అడుగుపెట్టారో అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఒక యూనిక్ పొజిషన్ అనేది ఉంది. నెక్స్ట్, ఇట్స్ రిచ్నెస్, ఫ్లెక్సిబిలిటీ, ఎలిగెన్స్ అండ్ ఇట్స్ డిగ్నిటీ మేడ్ ఇట్ యూనివర్సల్లీ పాపులర్. సో చాలా వొకాబులరీ, సెంటెన్సెస్ అవన్నీ ఉన్నాయి అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ని ఒక యూనివర్సల్లీ పాపులర్ లాంగ్వేజ్ లాగా చేసినాయి. నెక్స్ట్, దెర్ ఈజ్ నో ఇండియన్ లాంగ్వేజ్ కామన్లీ నోన్ టు ఆల్ ఇండియన్స్ యాజ్ ఇట్ ఈస్ అ మల్టీలింగ్వల్ కంట్రీ. సో ఇండియాలో ఒక ఫిక్స్డ్ లాంగ్వేజ్ అంటూ లేదు. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండడం వల్ల, డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండడం వల్ల సో అందరూ కమ్యూనికేట్ చేయడానికి ఒక ఫిక్స్డ్ లాంగ్వేజ్ అంటూ లేదు. సో అలాంటి టైంలో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ కామన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ హెల్ప్డ్ ఇన్ బ్రింగింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా టుగెదర్. ఒక కామన్ లాంగ్వేజ్ ఏది లేనప్పుడు కూడా ఇంగ్లీష్ అనేది పీపుల్ అందరినీ ఒకటే పాత్రలో నడిపించడానికి, ఎస్పెషల్లీ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు అందరినీ ఏకం చేయడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది యూజ్ అయింది. నెక్స్ట్, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్సలెంట్ లిటరేచర్ ఆఫ్ ద వరల్డ్ లైస్ ఇన్ ద బుక్స్ విచ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. సో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్సలెంట్ లిటరేచర్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బుక్స్లో ఉన్నాయి. నెక్స్ట్, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఎన్ష్యూర్స్ a superior position and provides expanded opportunities for career advancement. సో ఎవరికైతే ఫ్లూయెన్సీ ఉంటుందో వాళ్ళు ఒక సుపీరియర్ పొజిషన్లో ఉండడానికి అండ్ డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయడానికి అండ్ ఒక మంచి పొజిషన్లో ఉండడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ బీఎడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Thank you friends. Thank you for watching this video. Have a nice day.